అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం, చాలామంది అన్నీ నాకే తెలుసు, మీకేమీ తెలియదు అని కొద్దిగా గొప్పలు పోతూ ఉంటారు. వాళ్ళకి సంబంధించే చిన్న కథని ఇక్కడ మనం తెలుసుకుందాం. ఒక ట్రక్ డ్రైవరు ఒక పిచ్చాసుపత్రికి సరుకు రవాణా చేసి వస్తుండగా ట్రక్కు టైర్ ఒకటి పంచర్ అయింది. రోడ్డు పక్కన ట్రక్కు ఆపుకొని కొత్త టైరు బిగించడానికి సిద్ధమయ్యాడు. అంతలో చేతిలో ఉన్న 4 బొట్లు జారి కాలువలో పడిపోయాయి. అవి దొరికే పరిస్థితి లేదు. ఏమీ తోచక తలపట్టుకొని కూర్చున్నాడు. ఆ సమయంలో ఒక రోగి అటుపోతూ డ్రైవర్ని ఏమైందని అడిగాడు. సమస్యని ఎవరైనా చెప్పుకుంటే బాధ తీరుతుంది కదా అని ఆ డ్రైవరు ఆ రోగికి బోల్ట్లు టైరుకి బిగించేటప్పుడు కాలువలో పడిపోయాయి అని నిస్సాయంగా చెప్పాడు. దానికి ఆ రోగి ఒక్కసారిగా ఫక్కున నవ్వి, ఇంత చిన్న సమస్య పరిష్కరించుకోకపోతే ఎప్పటికీ ట్రక్కు డ్రైవర్గానే ఉండిపోతావు. మిగిలిన 3 టైరులో నుంచి ఒక్కొక్క బోల్ట్ తీసి ఈ టైరుకి బిగించు. ఆ తర్వాత దగ్గరలోనున్న మెకానిక్ షాప్కి వెళ్ళి కొత్తవి బిగించుకోవచ్చు అని సలహా ఇచ్చాడు. దానికి డ్రైవర్ ముగ్ధుడై, అబ్బా, ఇంత తెలివైన వాడివి, మరి పిచ్చాసుపత్రులు ఎందుకున్నావు అని అడిగాడు. దానికి అతను, నేను వెర్రివాడేమో కానీ తెలివి తక్కువ వాడిని కాను అని చెప్పేసని తన దారిన తనపోయాడు. కాబట్టి దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన చుట్టూ ఉండే వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళుగా భావించకూడదు. అలాగే అన్నీ మనకే తెలుసు అనుకోకూడదు. మన తెలివికి అందిన ప్రశ్నలు చాలామంది మంచి పరిష్కారాలు చూపించుతారు. ఒక వ్యక్తి రూపురేఖలు, అతని వస్త్రధారణ, అతని స్థాయి, స్తోమత చూసి మనం తక్కువ అంచనా వేయకూడదు మిత్రులారా. ఇలాంటి మంచి విషయాల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. మరలా మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ మిత్రులారా.